ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో మహర్షి స్నానం చేయడం చూసి మహర్షి వెళ్ళిన తర్వాత నదిలో దిగుదామని ఓ చెట్టు చాటున దాక్కుంటుంది. కానీ ఎంతసేపు అయినా మహర్షి నదిలో నుంచి బయటికి రాకపోవడం చూసి ద్రౌపది ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి తాము చాలాసేపటి నుంచి వేచి ఉన్నామని, తమరు వెళ్తే నదిలో స్నానం చేస్తామని చెప్పడంతో నది ఒడ్డున పెట్టిన తన బట్టలు కనిపించడం లేదని, అందుకే చాలాసేపటి నుంచి నదిలో ఉన్నానని మహర్షి బదులిచ్చాడు. వెంటనే ద్రౌపది తన చీరలో కొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరింది. అది నదీ ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ద్రౌపది మరికొంత భాగాన్ని చింపి నదిలోకి విసిరింది. కానీ అది కూడా కొట్టుకుపోయింది. ద్రౌపది తన చీరలో నుంచి మరో భాగాన్ని చింపుతుంటే మహర్షి వద్దని చెప్పి ఆ మిగిలిన భాగంతో ద్రౌపది తన శరీరాన్ని కప్పుకోవడం వీలు కాదని, ఆ పక్కనున్న వారిలో ఎవరినైనా ఇవ్వమనడంతో వారు వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో మహర్షి ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ప్రమాదంలో శ్రీకృష్ణుడు నీకు అండగా ఉంటాడని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమవుతాడు. జై శ్రీకృష్ణ.